మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అతి పరిశుద్ధమైన నామములో ఎల్లరికూ కృపయు సమాధానము కలుగును గాక. అనుదిన పాఠ్యభాగ్యులకి అందరూ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పాఠ్యభాగాన్ని వాక్యాన్ని ధ్యానం చేస్తాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి నిర్గమకాండము 35వ అధ్యాయము 30వ వచనం చదువుకుందాం. నిర్గమకాండము 30వ అధ్యాయము 35వ అధ్యాయం 30వ వచనము. మరియు మోసే ఇశ్రాయేలుతో ఇట్లెనెను, సూడుడి, యెహోవా ఊరు కుమారుడును ఊరు మనవుడనైన బెసయేలును పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఎత్తడితోనూ పనిచేయుటకును, రత్నములను సానబెట్టుటకును, పొదుగుటకును, చెక్కుటకును, విచిత్రమైన పనులన్నిటిని చేయుటకును వారికి ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలిగినట్లు దేవుని ఆత్మతో వారిని నింపి ఉన్నాడు. దయగల తండ్రి, ఈ మాటల చేత నాతోను మాతోను సూటిగా స్పష్టంగా మాట్లాడమని యేసునామమును బట్టి అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభు మనతో మాట్లాడును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో బెసయేలు అని మనకి కనపడుతున్నాడు. బెసయేలుని పేరుకు అర్థము దేవుని నీడలోని వాడని అర్థము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇతని పేరు పెట్టి పిలిచి మరి దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారమును, మరి దేవుని యొక్క విలువైనటువంటి ఆభరణాలు, విలువైనటువంటి మందసము, విలువైనటువంటి దీపవృక్షమును, విలువైనటువంటి మరి పరికరాలన్నీ కూడా చేయడానికి దీపవృక్షం కానీ, బల్ల కానీ, కంగాలం కానీ, పీట కానీ, మరి దహన బలిపీఠము, మరి ఎన్ని విలువైనటువంటి దేవుని యొక్క పరికరాలు, ప్రత్యక్ష గుడారంలో ఉండవలసినటువంటి విలువైనటువంటి ఒక దేవుని మందసము, ఒక దీపవృక్షము, ఒక దేవుని బలిపీఠము, దహన బలిపీఠము, మరి ఇలాంటివి చేయడానికి గొప్ప ప్రత్యేకతను ఏర్పాటు చేసి దేవుడు వెన్నుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే బెసయేలండి. ప్రేమిన దేవుడు అంత విలువైన పని బాధ్యత అప్పగించడానికి గల కారణము ఈరోజు నేను మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నానండి. దేవుడు అతనికి ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలిగినటువంటి మరి దేవుని ఆత్మతో నింపి మరి విలువైన బాధ్యతను, విలువైన పనిని అప్పగించడానికి గల కారణం ఏంటంటే ఆయన ఊరు మనవుడు అని రాయబడ్డదండి. అసలు ఈ ఊరు ఎవరు అని మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తే నిర్గమకాండము 17వ అధ్యాయం 12వ వచనం మనం చూసినట్లయితే అక్కడ మరి మోసే కొండ ఎక్కి మరి ఆ సేతు నుంచి ప్రార్థన చేసే సందర్భాలు మనం చూస్తాం. యెహోషువ అని పిలిచి మన వారందరూ కూడా తీసుకుని వెళ్ళి అమలేకులతో యుద్ధం చేయండి అని చెప్పేసి తెలియజేసి మరి మోసే కొండ ఎక్కాడు. ఆ కొండ ఎక్కిన వారిలో అహరోను ఉన్నాడు, హూరు ఉన్నారు. వీళ్ళందరూ కూడా కొండ మీద ఉన్నారు. ఈ ముగ్గురు కొండ మీద ఉన్నారు. యుద్ధము జరుగుతుంది. మోసే చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉంటే మరి ఇశ్రాయేలు వెళ్తున్నారు. మోసే చేతులు బరివెక్కి దింపేస్తే అమలేకులకి వెళ్తున్నారు. అది గమనించినటువంటి అహరోను, హూరు ఏం చేస్తారంటే ఒక బండ తీసుకుని వచ్చి ఆ బండ మీద మోసేను కూర్చోబెట్టి ఆ చేతును ఆ వైపున ఒకడు, ఈ వైపున ఒకడు మోసే యొక్క చేతులు ఆదుకునిరి అని రాయబడ్డది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోసే యొక్క చేతులు ఆనుకున్న వారిలో బెసయేలు యొక్క తాత ఊరు ఉన్నాడండి. ఎంత గొప్ప తెలియదండి. ఆ ఊరు ఎలాంటి వాడంటే మెప్పు కోరుకునేవాడు కాదు, ఘనతను కోరుకునేవాడు కాదు, నాయకత్వం కోరుకున్నట్లుగా లేదు. కానీ ఆయన మరుగున ఉన్నా సరే దేవుని యొక్క సేవకునికి సపోర్ట్గా నిలబడ్డాడు. మాటలో చెప్పాలను కుడుపుసంగా ఆయన నిలబడి మోసే గారిని ఆదుకున్నాడు, సహకరించాడు, దేవుని పనులు పాలుభాగస్తుడయ్యాడు. ఆయన ఎంతగానో మరి నమ్మకం కలిగిన వ్యక్తిగాను, మరి సహకార గుణం కలిగిన వ్యక్తిగాను మనము ఊరుగాను చూస్తున్నాం. అలాంటి గుణ లక్షణాలు కలిగినటువంటి ఆ కుటుంబంలోంచి వచ్చినటువంటి ఆ మనవుడు కూడా బెసయేలు కూడా ఎలాంటి వాడంటే దేవుని నీడలోని వాడింది. మరి దేవుని యొక్క భయభక్తుల్లోనూ, దేవుని యొక్క పనిచేయడంలోనూ ఎంతగానో సహకారులుగా నిలబడిన వ్యక్తిగా మనం చూడగలుగుతున్నాం. ఏదో మందసం కట్టిన తర్వాత, మందసం చేసిన తర్వాత ఆగిపోలేదండి. అలాగే ద్వీపవృక్షాన్ని చేశాడు, మరి బల్లను చేశాడు, ఆ దహన బలిపీఠం చేశాడు, ఇత్తడి గంగాలముని పీటను చేశాడు, మరి అలాగే ఆవరణము చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతగానో సహకారిగాను, నమ్మకం కలిగిన వ్యక్తిగాను మనం బెసయేలు గారిని మనం చూడగలుగుతున్నాం. ఈ రోజున మనం కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా మెప్పు పొందే వారిని కాకుండా మరి సహకారులుగా నిలబడే వారిని మనం అందరం కూడా ఉండాలి. మరి దేవుని యొక్క సేవలో సహకారిగా నమ్మకం కలిగినటువంటి వారిగా ఉంటే ప్రియమైన దేవుని బిడ్డల తర్వాత తరాలు కూడా ఆశీర్వదింపబడతాయి. మరి ఊరు యొక్క మరి దీవెన ఆశీర్వాదంలో వారి పిల్లలు కూడా పొందుకుంటున్నారు. ఒక ఉన్నతమైన స్థితిలో ఒక మంచి పని బాధ్యత అప్పగించి ఒక మంచి పేరు బెసయేలు గారికి పొందుకోవడానికి గల గొప్ప విజ్ఞానము, వివేకము
మరి దేవునికి ఆత్మ కుమ్మరింపును పొందుకోగలిగాడు. ఈరోజు మనం కూడా దేవునికి ఆత్మపూర్ణులుగా నింపబడాలి అంటే, దేవుని పనులు ఒక ఉన్నతమైన స్థాయిని మనం అందరూ కూడా అందుకోవాలంటే, ఇలాంటి బాధ్యతలు మనం అందరూ కూడా కలిగి ఉండాలి. ఒకసారి ఆలోచించేద్దాం. మనం అందరం కూడా అలాగే మరి ఎలాగైతే ఊరైతే సహకారిగా నమ్మకస్తుడిగా ఎలా ఉన్నాడో, ఊరు మనవడు కూడా తన పని అంతట్లో కూడా ఎలాగైతే నమ్మకముగా ఉండి తన చేతికి అప్పగించిన పని అంతా కూడా మరి సక్రమంగా జరిగించాడు, మనం కూడా అలాగ చేసి జరిగించి దేవుని యొక్క మనలు ఆశీర్వాదములు దైవికమైన దీవుని మనం అందరం పొందుకుందాం. ఇటు గొప్ప ధన్యత దీవెన భాగ్యం దేవుడు మనకందరికీ దయచేసి ఆశీర్వదించును గాక. ఆమేన్. దయగల తండ్రి, ఈ మాటల చేత మాతో మాట్లాడిన దేవుని విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచమని యేసు నామమున బట్టి అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.